ఇంకో విషయాన్ని కూడా తెలియజేయాలి. మాకు ఆవు మూత్రం దొరకదు అనుకునే వాళ్ళు వాటర్ కూడా ఉపయోగించి వీటిల్ని తయారు చేసుకోవచ్చు. కాకపోతే ఆవు మూత్రం కాకుండా ఓన్లీ వాటర్ ఉపయోగించి మనము ఇది తయారు చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి మనకు వీలవదు. మనం ఇమీడియట్గా వాటిని వాడేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఆవు మూత్రాన్ని ఉపయోగిస్తే ఇది ఎక్కువ అంటే నెలలు సంవత్సరాల వరకు కూడా వీటిని స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వీటిని ఏ విధంగా మనము వాటర్లో కలిపి ఇవ్వచ్చు అంటే ఒక 20 లీటర్స్కి 20 గ్రామ్స్ అంతా అండి. ఎందుకంటే ఎంత కాన్సన్ట్రేషన్ చూడండి. అందువల్ల 20 లీటర్స్కి 20 గ్రామ్స్ అంతా ఈ లిక్విడ్ను కలిపేసుకొని డైల్యూట్ చేసుకొని ఇంకా మొక్కలకి స్ప్రే చేసేయండి. చూసారండి, నేను ఈవినింగ్ టైమ్స్లో మాత్రమే వీటిని స్ప్రే చేస్తున్నాను. మొత్తం గార్డెన్ అంతటికీ ఒకేసారి మనము స్ప్రే చేయొచ్చు. ముఖ్యంగా నేను ఉపయోగించే ఈ స్ప్రేయర్ అయితే మనం ఒక 10 నిమిషాల్లో గార్డెన్ మొత్తం స్ప్రే చేయొచ్చండి. మంచి స్ప్రేయర్స్ మనకుంటే ఈ విధంగా మనకి తొందరగా స్ప్రే చేయడానికి అవకాశం ఉంటుంది.